ముహూర్తాలు, క్యాలెండర్లు, పంచాంగాలు ఈ మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతున్నారండి ఈ కలియుగంలో జనాలు. వీటిని నమ్మొచ్చా? వీటిపై మీ అభిప్రాయం ఏమిటని అనేక మంది వివిధ క్యాంప్స్‌లో క్వెషన్స్ చేసున్నారండి. దీనికి సమాధానం ఏమిటంటే, ఈ కలియుగంలో మూఢనమ్మకాలు అస్సలు నమ్మకూడదండి. ఎంతో నష్టం తెచ్చిపెడుతుంది. ఎన్నో నష్ట కష్టములను తెచ్చిపెట్టును. కనుక మూఢనమ్మకాలు నమ్మకూడదు. అలాగే పంచాంగము, ముహూర్తాలు, క్యాలెండర్లు అని చెప్పేసి వాటెమ్మటి పడకూడదండి. ఏ రోజు మంచి ఆలోచన, మంచి థాట్ వస్తే అదే మంచి రోజు. ఆ రోజు కొంత వర్క్ స్టార్ట్ చేసుకోవడమే, దట్స్ ఆల్. తదుపరి మీ ప్రాజెక్టులు ఏమున్నాయో అవి స్టార్ట్ చేయండి, కంప్లీట్ చేసుకోండి. అదే మంచి రోజు. అయితే ఈ కలియుగంలో దైవ నామాలు పలికిన చాలండి. తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానంలో కర్మలని పోతే మంచి పనులు చేయాలి. బుద్ధి మారాలి, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ కావాలి. అంతేగాని ఈ క్యాలెండర్లు, ముహూర్తాలు, పంచాంగాలు మీకు బాగుపెడతాయి అనేది వ్యర్థం అండి. ఎగ్జాంపుల్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఈ చెక్ డ్యాములు ఎన్నో పోయినాయి కదా. మరి మంచి క్యాలెండర్లు చూశారు, పంచాంగం చూశారు, ముహూర్తాలు పెట్టారు, బ్రాహ్మిన్స్ ఈ బాపన వాళ్ళంతా వచ్చారు, మరి చేశారు కదా. మరి ఎందుకు పోయినవి అన్నీ? అలాగే ఎందరో చనిపోవడం జరిగిందిగా. ఎందరో ఆఫీసర్ ఒత్తిడికి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఇంగ్లీష్ మందులు సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఆపరేషన్లు ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. యాక్సిడెంట్లు కూడా అయినాయి కదా. ప్లేన్ యాక్సిడెంట్లు కూడా అయినాయి కదా. కొందరు ఇళ్ళే అమ్ముకున్నారు కదా. ఇల్లు కట్టి దాంట్లో అనుభవించలేకపోతున్నారు కదా. మరి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ చేసినా కానీ అంటే మనిషి బుద్ధి మారాలి, ధ్యానం చేయాలి, మంచి కార్యాలు చేయాలి.